హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ వీడియో చూశారు కదండి. ఇదైతే స్టిచ్చింగ్ వీడియో. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని టక్స్ అయితే వేసుకోండి. టక్స్ వచ్చేసి షోల్డర్ ని ఫోల్డ్ చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రైట్ క్లాత్ ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోండి. స్ట్రైట్ క్లాత్ ని అయితే బ్యాక్ పార్ట్ కి ఇలా జాయింట్ చేసుకోండి. మళ్ళీ పైనుంచి ఇలా ఒక కుట్టు అయితే వేసుకోండి, స్టాండర్డ్ గా ఉంటుంది. ఇప్పుడు బ్లౌజ్ పీస్ ని తిరగల వైపు తిప్పి ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోండి. నేనైతే మామూలు కుట్టే వేసుకుంటున్నానండి, ఎందుకంటే నేను చేతి పని చెయ్యను. బ్యాక్ పార్ట్ అయితే పూర్తయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేసుకోండి. చూస్తున్నారు కదా, మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోండి. హ్యాండ్ స్టిచ్ చేయడం కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. షోల్డర్ దగ్గర నుంచి హాఫ్ మలుచుకొని షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ఒక టక్ వేసుకోండి. అలాగే ఉక్సుల పట్టీ దగ్గర నుంచి కూడా ఒక టక్ వేసుకోండి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ వచ్చేసి చంక వైపు మిడిల్ నుంచి ఒక కుట్టు వేసుకోండి లోపలికి. ఇట్లలో షేప్ బెల్ట్ వైపు వేసిన టక్ కొంచెం పొట్టిగా ఉండి వెడల్పుగా ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే టక్స్ ఇచ్చుకున్నామో రెండో పార్ట్ కూడా అదే విధంగా టక్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు షేప్ బెల్ట్ ప్రిపేర్ చేసుకుందాం రండి. కటింగ్ చేసుకునేటప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా, అందులో మధ్యలో వేయడానికి వీటిని కట్ చేస్తున్నానండి. ఎక్స్ట్రా క్లాత్ వేయడం వల్ల షేప్ బెల్ట్ అనేది మంచిగా నిలబడుతుంది. క్లాత్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి అయితే షేప్ బెల్ట్ అటాచ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ అటాచ్ చేసుకునేటప్పుడు అయితే నీట్ గా అటాచ్ చేసుకోండి. రెండో దానికి కూడా సేమ్ ఇలాగే అటాచ్ చేసేయండి. ఇప్పుడైతే ఉక్సుల పట్టీ కట్టుకుందాం. చూస్తున్నారు కదా, షేప్ బెల్ట్ వైపు కొంచెం మలుచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. మళ్ళీ దాని మించి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి. ఉక్సుల పట్టీ అయితే అయిపోయినట్టే. ఇక కాజాల పట్టీ చూద్దాం రండి. నేనైతే కాజాలు దారంతో పోయకుండా మిషన్ తోటే పోసుకుందాం అనుకుంటున్నాను. దానికోసం అయితే ఫ్రంట్ పార్ట్ ని రివర్స్ లో తిప్పి ఇలా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కాజాలు అయితే పోసుకోవాలండి. చాలా సింపుల్ గానే ఉంటుంది. రోజుకైతే 5 ఉక్సులు ఉంటాయి కదా, దానికి తగ్గట్టుగా 5 కాజాలు పోసుకోవాలి. వాటి మధ్యలో డిస్టెన్స్ కరెక్ట్ గా రావాలంటే మార్క్ అయితే చేసుకోండి. నాకు అలవాటే కాబట్టి నేను మార్క్ చేయకుండానే స్టిచ్ చేసుకుంటున్నాను. కాజాలు పోసుకోవడం అయితే అయిపోయింది. మళ్ళీ పైనుంచి ఒక కుట్టు అయితే వేసుకోండి. ఉక్సుల పట్టీ కాజాల పట్టీ వేసుకున్న తర్వాత రెండు ఒకే తీరుగా ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. దాంతో పాటు మెడను కూడా ఒకసారి కొలుచుకోండి ఆది బ్లౌజ్ తో. మనం క్రాస్ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, వాటన్నిటిని ఇలా జాయింట్ చేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ షోల్డర్స్ ను కూడా జాయింట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక మెడపట్టీ కట్టుకుందాం రండి. ఉక్సుల పట్టీ ఉంటుంది కదా, దాని దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇలా మెడపట్టీ కట్టుకోవాలి. క్రాస్ పీస్ ని మెడ చుట్టూ ఇలా జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా క్రాస్ పీస్ ని కానీ బ్లౌజ్ పీస్ ని కానీ గుంజకండి. నెక్ అనేది సాగిపోయి నెక్ షేపే మారిపోతుంది. చూస్తున్నారు కదా, క్రాస్ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఒక కుట్టు వేసుకుంటూ పోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. చంక డౌన్ కట్ చేసుకున్నాం కదా, అటువైపు హ్యాండ్స్ ని అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ ని అయితే ఆ చివర మొదలు పెట్టి ఈ చివరికి ఎప్పుడూ కుట్టుకోకూడదు, తేడా వస్తుంది. హ్యాండ్స్ కి సెంటర్ లో టక్ ఇచ్చుకున్నాం కదా, దాని షోల్డర్ మధ్యలో ఉంచి అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక సైడ్స్ జాయింట్ చేసుకుంటే అయిపోయినట్టే. స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ని ఇంకా బ్లౌజ్ ని కూడా ఇలా 2 ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ని కూడా ఆది బ్లౌజ్ తో ఇలా కొలుచుకోవాలి. ఇక బ్యాక్ పార్ట్ ని ఫ్రంట్ పార్ట్ ని ఇలా స్టిచ్ చేసుకోవడమే. మనం స్టిచ్ చేసుకున్న కుట్టు వెంబడి 2-3 కుట్లు అయితే వేసుకోండి. రెండో సైడ్ కూడా కాజాల పట్టీ వైపు కొలుచుకొని సేమ్ ఇలాగే సైడ్ జాయింట్ అయితే చేసుకోండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు చంక దగ్గర హ్యాండ్స్ దగ్గర వెడల్పు కొలుచుకొని ఇప్పటి వరకు కుట్టు అయితే వేసుకోండి. సాదా బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ బ్లౌజెస్ మీరే స్టిచ్ చేసుకోండి. మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే, ఏమైనా అర్థం కాకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, నేనైతే క్లియర్ చేస్తాను. మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.